Secondly, Psalm 119. రెండవదిగా 119వ కీర్తన Verse 97, please. 97వ వచనము. Psalm 119. 119వ కీర్తన 97వ వచనము. 97 says, "Oh, how love I thy law, it is my meditation all the day." నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. So second meditation is the written word. రెండో ధ్యానము రాయబడినటువంటి దేవుని వాక్యం. First meditation, living word. మొదటి ధ్యానము జీవవాక్యం అంటే యేసు ప్రభు. And the second is the word of God. రెండవది దేవుని వాక్యం. And that will prove that we are really separated people. ఇది మనం నిజంగా ప్రత్యేకించబడిన వారమని రుజువుగా ఉంటుంది. We should keep ourselves away from people who do not have any desire for the Lord, desire for the Lord's word. దేవుని గురించి ఆసక్తి గాని, దేవుని వాక్యం విషయం గురించిన ఆసక్తి గాని లేనటువంటి ప్రజల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. And whether it is in partnership, politics, అది సభ్యత్వంలో గాని, లేక రాజకీయాల్లో గాని, or in worship, లేక ఆరాధనలో గాని, or if it is in marriage, లేక వివాహ విషయంలో గాని, or if it is in sports and play, లేక క్రీడా రంగంలో గాని, we should be away from unbelievers. మన అవిశ్వాసుల నుంచి దూరంగా ఉండాలి. Brother, don't talk like this. అయ్యా సోదరుడు ఇట్లా మాట్లాడొద్దు అని మీరు Because many times unsaved people are better than saved people. ఎందుకంటే చాలా సార్లు రక్షణ లేని వారే రక్షింపబడిన వారి కంటే శ్రేష్ఠులుగా ఉంటారు. How loving they are. ఎంత ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు. One girl came to me about 7 years ago. 7 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. I was in Hebron. హెబ్రోన్లో ఉన్నానప్పుడు. And she came to preach to me. ఆమె వచ్చి నాకు బోధ చేయడానికి వచ్చింది. And she said, pray for me, I want to marry a boy. అంది నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Without praying, I asked her the question. ప్రార్థన చేయకుండానే నేను ఆమెను ప్రశ్నించాను. Is he a believer or unbeliever? ఆయన విశ్వాసియా అవిశ్వాసియా? He is unbeliever only. ఆయన అవిశ్వాసి అనుకోండి. But better than all the believing boys in Hebron. కానీ హెబ్రోన్లో విశ్వాసం ఉంచే యవనస్తులందరూ కూడా చాలా శ్రేష్ఠుడు. I told her, daughter, don't make this mistake. అమ్మా కుమార్తె ఈ పొరపాటు చేయొద్దు అన్న. Because you are going against God's word. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని విరోధంగా వెళ్తున్నావు. God has said everything for our good. దేవుడు ప్రతిదీ కూడా మన మేలు కొరకే చేశాడు. Not for his good or his pleasure, for our good and our blessing. ఆయన సంతోషం కొరకు, ఆయన ఆనందం కోసం చేయలేదు, మన సంతోషం కొరకు, మన ఆనందం కొరకు చేశాడు. If you or I go against it, then we will have to pay for it. మీరు నేను దానికి వ్యతిరేకంగా వెళ్తే దానికి క్రయాన్ని చెల్లించాలి. Then her preaching started. అప్పుడు ఆమె బోధ ప్రారంభమైంది. She said, do you know one thing in the world, love is the greatest. నీకు ఒక విషయం తెలుసా, లోకంలో ప్రేమే ఎంతో గొప్పది. And the boy is loving me. పిల్లవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. And because he loves me, very soon he will become a believer. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా త్వరగా ఆయన విశ్వాసిగా మారతాడు అంది. His love is so much for me, whatever I tell he will do it. ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ ఏది చెప్తే అది చేస్తాడు. So by marrying him I can win a soul. కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయన ఆత్మని నేను రక్షించుకుంటాను. Now one thing I want to tell you. ఒక విషయం మీకు చెప్పాలి. 2 things I have not seen so far in the world. లోకములో 2 సంగతులు ఎప్పుడు చూడలేదు. One is a confirmed atheist. ఒకటేంటంటే నిర్ధారించబడినటువంటి నాస్తికుడు. Many of my friends used to say, we don't believe in God, believe in God. చాలా మంది స్నేహితులు అనేవారు నాతోటి, నేను దేవుని నమ్మను, మేము దేవుని నమ్మము అని చెప్పేవారు. Small problem comes, the first word from their mouth is, oh God. చిన్న సమస్య వచ్చేటోడికి నోట్లోంచి వచ్చే మొదటి మాట ఓ దేవా అంట. I have not seen so far a confirmed atheist. కాబట్టి ఇంతవరకు నేను నిర్ధారించబడినటువంటి నాస్తికుడిని నేను చూడలేదు. Secondly, I have not seen so far a believer marrying an unbeliever and winning a soul. ఇంతవరకు ఒక అవిశ్వాసిని చేసుకుని ఆయనను కానీ ఆమెను కానీ విశ్వాసిగా మార్చడం నేను చూడలేదు. If you have seen one, or if you are the one, you can meet me. ఒకవేళ మీరు ఎవరినైనా చూసినా, మీరే అలాంటి వారైనా మీరు నన్ను కలవచ్చు. So the girl started preaching to me. కాబట్టి అమ్మాయి నాకు బోధ చేయడం మొదలుపెట్టింది. I gave her some Bible verses to convince her. She was not convinced. Finally I prayed and sent her. ఆమెను బైబిల్లోంచి కొన్ని వాక్యాల ద్వారా ఆమెను ఒప్పింపజేయాలనుకున్నా, ఆమె తిరిగి ఒప్పింపబడలేదు. తర్వాత ప్రార్థన చేసి పంపించేసి Around after 1 month she came. నెల తర్వాత వచ్చింది. And as soon as she came, she started weeping. ఆమె రావగానే ఏడవడం మొదలుపెట్టింది. Not 2 minutes, not 5 minutes, not 10 minutes,
more than 15 minutes. She was going on weeping and weeping and weeping. 2 నిమిషాలు కాదు, 4 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు ఏడుస్తూనే ఉంది. And after she became a little all right, ఆమె తర్వాత ఆమె కుదుట పడిన తర్వాత I asked her, did you marry the boy whom you loved? అప్పుడు నేను అడిగాను ఆమె, నువ్వు చెప్పిన పిల్లవాడిని నువ్వు చేసుకున్నావా పెళ్లి అన్నాను. And yes, she said. Again she started weeping. అవును అని చెప్పి మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. Then she said, my life is a hell now. అప్పుడు అంది, ఇప్పుడు నా జీవితం నరకమైపోయింది. Oh my daughter, what happened to your heaven? Because you said the boy loves you. అమ్మా ఏమైందమ్మా, నీ పరలోకంగా ఉండాలి కదా, ఎందుకంటే పిల్లవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అన్నాను. This whole afternoon I can tell cases upon cases. ఈ మధ్యాహ్నం నుంచి చీకటి పడేదాకా ఒకదానితో చెప్పొచ్చు ఇలాంటి సందర్భాలు. Last week I was in Hebron. పోయిన వారం హెబ్రోన్ లో ఉన్నాను. After the worship service, a sister came. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సహోదరి వచ్చింది. Not ordinary person. మామూలు సహోదరి కాదు, qualified, చాలా చదువుకున్నామా, డాక్టర్ ఆమె. And she, as soon as she came, she was going on weeping. ఆమె రాగానే ఏడుస్తూనే ఉంది. And finally she said, I married a Hindu. చివరికి చెప్పింది, నేను ఒక హైందవుని పెళ్లి చేసుకున్నాను. I am not telling all this to frighten you. మిమ్మల్ని అందరిని భయపెట్టాలని నేను చెప్పడం లేదు. You can bury your own daughter instead of giving her to an unbeliever. ఒక అవిశ్వాసికి నీ కుమార్తెని ఇవ్వడం కంటే కూడా ఆమెను సమాధి చేయడం ఇంకా శ్రేష్టమైన పని. It is worse than committing suicide to marry an unbeliever. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం అనేది ఆత్మహత్య కంటే కూడా భయంకరమైనది. Throughout life you will suffer. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. And don't say I am going to win a soul by marrying an unbeliever. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయనను రక్షించుకుంటే లేక ఆమెను రక్షించుకుంటా అనేది ఆ మాట చెప్పొద్దు. A scorpion and a tortoise were friends near the bank of a river. ఒక నది ఒడ్డున ఒక తేలు ఒక తాబేలు ఈ రెండు స్నేహితులుగా ఉన్నాయి. And they used to talk very nicely and then hours together. Their friendship was there. చాలా చక్కగా మాట్లాడేవి, గంటల తరబడి మాట్లాడుకునేవి, స్నేహం బాగా ఉండేది వాళ్ళకి. Cell phone is there. సెల్ ఫోన్ ఉంది. All the time cell phone. ఎప్పుడు సెల్ ఫోన్ ఉండేది, మాట్లాడుకునేవి. Yes, and then this tortoise and the scorpion always having the cell phone only. ఈ తాబేలు ఈ తేలు రెండు కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ night also cell phone. రాత్రి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకునే. Tortoise is born again but scorpion is not born again. తాబేలు రక్షణ పొందింది కానీ తేలు మాత్రం రక్షణ పొందలేదు. One day the scorpion said, now we love each other so much. అప్పుడు ఒక రోజు తేలు అంది, మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ. I got a desire. నాకు ఒక ఆశ ఉంది. Because you love me you will not say no. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా మాట కాదను నీవు. I will hop up on your back and you swim and take me to the other side of the river. నేను నీ మీద ఎక్కుతాను, నువ్వు ఈత కొట్టుకుంటూ నది అవతల నన్ను చేర్చు అంది. Many young people tell me the same thing. చాలా మంది యవనస్తులు ఇదే పని చేస్తారు. My father is a God servant. నా తండ్రి సేవకుడు. Somehow I will catch his leg and go to heaven. ఏదో రకంగా కాలు పట్టుకునేనా పరలోకం వెళ్తాను అనుకుంటా. Your mother is a godly person. నా తల్లి దైవ భక్తి కలిగింది. Always fasting, praying, weeping. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. Somehow I will just touch her garment and go to heaven. ఏదో రకంగా చెంగు పట్టుకుని వెళ్ళిపోతాను అనుకుంటా. So this scorpion wanted to go with the help of this to the other side of the bank. కాబట్టి తేలు తాబేలు యొక్క సహాయంతో నది దాటాలనుకుంది. Tortoise said, no, I cannot take you. తాబేలు తీసుకెళ్ళలేను అంది. Why? ఎందుకు? You are a scorpion. After all, scorpion is a scorpion. You will sting me. నువ్వు తేలే కాబట్టి నువ్వు నన్ను కొడతావు. And this scorpion became very angry. ఇప్పుడు ఈ తేలు కోపం వచ్చింది. Where is the logic in this? దీంట్లో ఏమి దీంట్లో అర్థమేముంది? And if I sting you, both of us would drown and die. ఒకవేళ నేనే నిన్ను కుడితే ఇద్దరు మునిగిపోయి చచ్చిపోతాం. Yes, okay, you come on, the tortoise said. సరే తాబేలు సరే అది కూడా నిజమే, సరే ఎక్కువ అంది. And as the scorpion was looking here and there on the back of this tortoise. ఈ యొక్క తాబేలు వీపు మీద అది కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంది. So interesting. ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి పరిసరాలు. Suddenly stung the head of the tortoise. అకస్మాత్తుగా ఈ యొక్క తాబేలు తలని కుట్టింది.
And then both were going down. ఇప్పుడు రెండు కూడా దిగుతున్నాయి కిందకి నీళ్ళలో Then మునుగుతున్నాయి. the tortoise asked the last question. అప్పుడు తాబేలు ఆఖరి ప్రశ్న అడిగింది. Where is the logic in stinging me? నన్ను కుట్టడంలో అర్థం ఏముంది అని అడిగింది. Now both of us are drowning. ఇప్పుడు ఇద్దరము మునిగిపోతున్నాము. And the scorpion said, ఆవిడ తేలంది, I can't help it because it is my nature. నేను ఏమి చేయలేను ఎందుకంటే నా స్వభావం కుట్టడం. If you go with unbelievers, they have a different nature. అవిశ్వాసులతోటి మనం జోడిగా ఉంటే వాళ్ళకి భిన్నమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. Your first separation, whether your loved relatives who loves you very much, who gave everything for you, or your friends, or even in your colleagues, or very much in your marriage matters, be careful to maintain separation. కాబట్టి మీ ఎంతో ప్రియమైన స్నేహితులే కావచ్చు, లేక బంధువులే కావచ్చు, లేక పని చేసేవారు కావచ్చు, తోడికి చదువుకునేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వివాహ విషయంలో మీ ప్రత్యేకించబడిన జీవితం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి.